హలో అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ వసంత. ఈరోజు మన ఛానల్లో ఎప్పుడు చేసుకునే చింతపండు పులిహోర కాకుండా డిఫరెంట్గా కమ్మటి క్యాప్సికమ్ పులిహోర ఎలా చేయాలో చూసేద్దాం. ఈ క్యాప్సికమ్ పులిహోర లంచ్ బాక్స్లోకి అలాగే పండుగలకి కూడా చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేటు, మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 3 to 4 స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు కూడా వేసుకుందాం. ఈ పోపు దినుసులు కొంచెం వేగనిద్దాం. ఇందులోకి ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకును కూడా వేగనిద్దాం. వేగిన తర్వాత కొన్ని పల్లీలు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను పచ్చిశనగపప్పును కూడా వేసుకుందాం. ఇప్పుడు వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనిద్దాం. ఇప్పుడు ఒక ఆనియన్ ఇలాగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ని కొంచెం వేగనిద్దాం. ఎక్కువగా వేగనవసరం లేదు, లైట్గా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాం. ఫ్రెష్గా దంచుకొని వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, 1 స్పూను సాల్ట్ కూడా వేసుకుందాం. టేస్ట్కి సరిపడినంత వేసుకోండి. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు క్యాప్సికమ్ని ఇలాగా ముక్కలుగా జంపుగా కట్ చేసుకొని వేసుకోవాలి. క్యాప్సికమ్ను కొంచెం వేగనిద్దాం. మరీ ఎక్కువగా వేగనవసరం లేదు, లైట్గా వేగితే సరిపోతుంది. ఇప్పుడు క్యాప్సికమ్ మొత్తం వేగిపోయిన తర్వాత ఇందులోకి ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు మసాలా అంతా రైస్కి పట్టేంత వరకు కలుపుకోవాలి మంచిగా. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఫైనల్గా మనము అరచెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. అంతే అండి, డిఫరెంట్గా ఉండే కమ్మటి క్యాప్సికమ్ పులిహోర తయారైపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.